ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? బాబు, ఆటో ఆపు. ఏమైంది అవంతి? ఎందుకు? ఒక్క నిమిషం అత్తయ్య. ఇదేంటి? అవంతి జానకిని దింపుతోంది. జానకి చూపు వచ్చేసింది కదా. అవంతి, ఎందుకు ఆటో ఆపమన్నావు? అత్తయ్య, నీ పక్కనే నెలలు నిండిన అమ్మాయి నొప్పులతో బాధపడుతుంది. అయ్యో, తనతో ఎవరు లేరా పక్కన? జానకి కళ్ళు కనిపించట్లేదా? మా అమ్ముంది. అయ్యో, ఎన్నో నెలమ్మా? 9వ నెల. నొప్పులు మొదలయ్యాయి. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా? అక్కడికి వెళుతున్నావమ్మా. ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. అవంతి, పోచుకో. మనం వేరే ఏదైనా ఆటోలో వెళ్ళిపోదాం. ముందు వీళ్ళని ఆ ఆటో ఎక్కించి హాస్పిటల్కి పంపిద్దాం. నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య. అమ్మా, మీరు ఆటోలో హాస్పిటల్కి వెళ్ళండి. అన్నా, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బాబు, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అవంతి, డబ్బులు ఇచ్చేసాయి. అత్తయ్య, ఇదిగోండి, ఎంతైతే అంత తీసుకో. మిగిలిన డబ్బులు నువ్వే ఉంచుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, ఏం కాదులే, రా. కన్ఫర్మ్ గా జానకి చూపు లేదు. ఎవరు చూపు లేని మనిషి వచ్చి మన మీద ఎంత కమాండింగ్ గా ఉంది. నేను చెప్పినప్పుడు నన్నెంత వెధవం చేసి మాట్లాడారో గుర్తుందా? అబ్బా, అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పటికి కూడా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడొస్తుంది కదా ఆ చూపు మ్యాటర్ తేలాక, అప్పుడు వడ్డీ కట్టిచ్చేద్దాం మామయ్య. అత్తయ్య, సారీ అత్తయ్య. సారీ ఎందుకు అవంతి? ఇందాక నీకు చీర తీసుకొచ్చే హడావిడిలో నీ బ్లూటూత్ తీసుకురావడం మర్చిపోయానత్తయ్యా. అయితే ఇంట్లోకి వెళ్ళాక తీసుకోవచ్చులే. లేదత్తయ్యా, మొన్న మహేంద్ర సువర్ణ ఇంటికొచ్చి గొడవ చేశారు కదా, అప్పుడు దుర్గత్తయ్య లాంటి మనిషే ఇంకొకరున్నారు అని, దుర్గత్తే నీ ప్లేస్లో నువ్వు దుర్గత్తే ప్లేస్లో నటిస్తున్నారని నీ ఫోటో చూపించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇన్ని రోజులు నక్షత్రకి రఘురామ్కి మీరిద్దరూ అన్న ఆలోచనే లేదు. కాబట్టి అన్ని విషయాల్లో అంత డీప్గా అబ్జర్వ్ చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి దుర్గనా జానకినా అన్న డౌట్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు చూపున్నట్టు చాలా జాగ్రత్తగా నటించాలి. అలాగే అవంతి, అలవాటై నిల్లే కదా, నేను చూసుకుంటాను. పదా.
నక్షత్ర నక్షత్ర ఇదిగో అవంతి జానకి ఇటు వస్తున్నారు. మనం ఇప్పుడు కనిపెట్టాలి. రెడీగా ఉండు. చూపులేని దుర్గ ఇక్కడికి వస్తే ఆమెకు చూపు లేదని ఎలా కనిపెట్టాలని ఆలోచించి ఇదిగో చూడు, నాకు తలనొప్పి వచ్చేసింది. సరే మావయ్య, ఇప్పుడు ఎలాగైనా కనిపెడదాం. అదిగో లోపలికి వచ్చేసారు. అత్తయ్య, నేను రూమ్కి వెళ్తాను. నేను వెళ్ళి బ్లూటూత్ తీసుకొస్తాను. ఏం నక్షత్ర, ఇంటి మధ్యలో నిలువు స్తంభంలో అడ్డంగా నిలబడ్డావు? ఏంటి చేతిలో జ్యూసు పైనాపిల్లా ఉంది? అవును, నీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా పైనాపిల్ తినకూడదు అని. తినట్లేదు కదా, తాగుతుంది. ఎందుకే రఘురాం నువ్వు అందరితో చెంపదెబ్బలు తినేది? అయినా పెద్దవాడివి, నీకైనా బుద్ధి లేదా? నువ్వైనా చెప్పాలి కదా పైనాపిల్ ప్రెగ్నెన్సీకి డేంజర్ అని. చెప్తున్నా. అయినా నువ్వేంటి బాంబు రాసుకుంటున్నావు? హెడేక్గా ఉందా? హెడేక్గా ఉందని రాసుకుంటున్నాను. బాంబు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందా? ఏదో కాసేపు తగ్గుతుంది, పర్మనెంట్ గా తగ్గుతుందా? ముందెళ్ళి టాబ్లెట్ వేసుకో, వెళ్ళు. దేవుడా, తప్పించుకున్నాను. అత్తయ్యా, ఏంటత్తయ్యా అంతా కరెక్ట్ గా చెప్పేసి లోపలికి కరెక్ట్ గా వచ్చేసావు? అదే అత్తయ్యా. నేనొస్తుంటే నక్షత్ర కంటే ముందు నక్షత్ర కొట్టుకున్న బాడీ స్మెల్ నడుచుకుంటూ వస్తుంది. ఆ వాసన స్ట్రాంగ్ అవ్వగానే ఆగాను, చెప్పాను. దగ్గరకొచ్చాక దాంతో పాటు పైనాపిల్ జ్యూస్ స్మెల్ కూడా వచ్చింది. ఖచ్చితంగా చేతిలో జ్యూస్ ఉండడం వల్లే కదా అంత స్మెల్ వస్తుంది. అందుకే దాని గురించి కూడా మాట్లాడాను. ఆ తర్వాత రఘురాం వచ్చాడు. అబ్బో, వాడు పూసుకుని తైలం వాసన వచ్చింది. దాని గురించి కూడా చెప్పి వచ్చేసాను. అత్తయ్యా, నువ్వు సూపర్ అత్తయ్యా. ఇంటెలిజెంట్ గా ఆలోచించావు చూడు. ఉండు, నీకు మంచి కాఫీ తీసుకొస్తా. తీసుకురా. అయ్యో, అబ్బా, గుర్తేసి వెళ్ళిపోతుంది. విశాలాక్షి, మామ్, విశాలాక్షి, మామ్. ఇక్కడ మీ మమ్మీ లేదమ్మా. రూమ్ లో ఉందేమో చూద్దాం, పద. పద. ఓకే డాడ్. విశాలాక్షి, విశాలాక్షి. మామ్, ఎక్కడున్నావు? డాడ్, మామ్ ఇక్కడ కూడా లేదు. ఒకసారి ఫోన్ చేయండి. చెప్పు మహేంద్ర. విశాలాక్షి, నీతో డైరెక్ట్ గా ఒక హ్యాపీయెస్ట్ మ్యాటర్ షేర్ చేసుకుందామని ఇంటికి వస్తే నువ్వెక్కడికి వెళ్ళావు? వీళ్ళ వాయిస్లు చాలా హ్యాపీగా ఉన్నాయి. అంటే ఏదో జరిగింది. నేను డాక్టర్ అపాయింట్మెంట్ ఉండి బయలుదేరాను. అయినా ఏం జరిగింది? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? ఎంత పెద్ద నేరస్తుడైనా ఓ చిన్న మిస్టేక్ చేస్తాడని పోలీసులు అంటారు కదా. దుర్గ కూడా ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఆ మిస్టేకే దుర్గని పట్టివ్వబోతోంది. ఎస్ మామ్, దుర్గ నేరం చేసిందని ప్రూవ్ చేయగలిగే వెపన్ మన చేతికి దొరికింది. నేను మిస్టేక్ చేశానా? ఏం చేశాను? దుర్గ ఏం చేసిందో తెలుసా? అబ్బా డాడ్, ఫోన్లో ఎందుకు? మామ్ ఇంటికి వస్తుంది కదా, డైరెక్ట్ గా చెప్తేనే కిక్ ఉంటుంది. మామ్, నువ్వు ఫాస్ట్ గా వచ్చేసాయి. ఈ లోపు దుర్గను పట్టించడానికి ఎలా ప్లాన్ చేయాలో నేను డాడీ ఆలోచిస్తాం. కమ్ ఫాస్ట్. ఓకే బేబీ. వీళ్ళకేదో తెలిసిందనుకుంటా. ఏంటది? విశాలక్షేమో బయట ఉంది. వీళ్ళకేం తెలిసిందో వెంటనే తెలుసుకోవాలి. నేనేం తప్పు చేశానో తెలుసుకోవాలి.
నేనొకటే చెప్పు విశాలాక్షి ఫోన్లో పెట్టాను. అసలు ఇంకో చెప్పు మహేంద్ర ఫోన్లో కూడా పెట్టుంటే ఈ పాటికి మహేంద్ర రుద్రకి తెలిసిన మ్యాటర్ ఏంటో నాకు తెలిసిపోయి ఉండేది. నేను నా తప్పుని ఫాస్ట్గా దిద్దుకునే అవకాశం వచ్చుండేది. ఏం వినపడ్డం లేదు. వీళ్ళెక్కడికి వెళ్ళారు? ఏదో తెలిసింది అంటున్నారు. ఏంటది? రాముడు, వాళ్ళకేం తెలిసిందో? నేనేదో మిస్టేక్ చేశాను అంటున్నారు. ఏంటది? నువ్వు తప్పు చేయలేదు, మంచే చేశావు. నేరం వాళ్ళు చేశారు. నీ 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 ఏంటి? ఆ? నీ నీ అయ్యో, ఏంటి రాముడు ఇది? నన్ను దేవతతో పోలిస్తావేంటి? ఇప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటో తెలుసుకోవాలి. మహేంద్ర రుద్రలు ప్లాన్ మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి అదైనా విని తెలుసుకోవాలి. ఇప్పుడే వస్తాను రాముడు. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు రుద్ర? డాడ్, మన ప్లాన్ ఏంటో ఈ ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకూడదు. అందరూ ఆ దుర్గకి సపోర్ట్ చేసేవాళ్ళే. ఏ మాత్రం చిన్న మ్యాటర్ తెలిసినా వెళ్ళి దుర్గ దగ్గర ఊదేస్తారు. అవును, కరెక్టే. ఇప్పుడు చెప్పు డాడ్, ఏం చేద్దాం? ఆ, వన్ మినిట్ డాడ్, 1 minute. ఏంటమ్మా మ్యూజిక్ ఎందుకు పెట్టావు? డాడ్, మ్యూజిక్ మనకు కాదు. బయట నుంచి ఎవరైనా నడుస్తూ ఉన్నా, సత్య కాని గోదావరి కాని మన రూమ్కి ఏదైనా పనుందని వచ్చినా వాళ్ళకి మన మాటలు కొంచెం కూడా వినపడకూడదు. అందుకే ఆ మ్యూజిక్. ఓ, కరెక్ట్. ఇప్పుడు చెప్పు డాడ్. రుద్ర చాలా స్మార్ట్ గా థింక్ చేసింది. వాళ్ళ ప్లాన్ గురించి ఎవరో వినకూడదని మ్యూజిక్ పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా వినాలి వీళ్ళ ప్లాన్? అసలు వీళ్ళకి తెలిసిన ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం ప్లాన్ చేయబోతున్నారు? అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది? నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఒకసారి అంతా క్లియర్గా ఆలోచించాలి. దుర్గా, ఫోకస్ చేయి. వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఏదో పెద్ద మ్యాటర్ అయి ఉంటుంది. అదేంటి?
అదేంటప్పుడు ఏమైంది ఏమైంది ఆ చెప్తా. మహేంద్ర వాళ్ళు ఫోన్ హాల్లో మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయారు. లోపలేదో మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో వాళ్ళకేం తెలిసిందో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడక్కడ జానకుంది. అక్కడేమైనా చేశానా లేక ఆఫీస్లో ఏమైనా చేశానా? ఎక్కడ జరిగింది మిస్టేకు? ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. విశాలాక్షి ఫోన్ చేస్తేనో విశాలాక్షి ఇంటికొస్తేనే మనకి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసేది. వాళ్ళేం చేస్తారో ఏమో. ఇప్పుడెలా ప్లాన్ తెలుసుకోవాలి? డీప్ స్లీప్. పాలల్లో కలిపిన స్లీపింగ్ పిల్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా డార్లింగ్? నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మ పోలీస్ కేసులో అరెస్ట్ అవ్వడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ జరుగుతుంది. నువ్వు ఎంతో గొప్పగా చెప్పుకున్నా మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఎవరో సంబంధం లేని వాళ్ళింట్లోకి వెళ్లి జానకిలా నటిస్తోంది. ఇక్కడ మీ అమ్మ ఉండాల్సిన చోట ఎవరున్నారో తెలుసా? మీ అమ్మ కాదు, జానకి ఉంది. పాపం జానకి చూపు లేదు. ఇప్పుడు ఆ జానకినే మేము కిడ్నాప్ చేస్తున్నాం. అదిగో మావయ్య వచ్చేశాడు. ఏంటమ్మా మీ ఆయనతో అంత క్లియర్గా మ్యాటర్ అంతా చెప్పేస్తున్నావు? నాకు బయటికి వినపడుతుంది. కానీ మురారికి వినపడదు. ఎలా స్పృహ లేకుండా పడుకున్నాడో చూడు. ఆ, ఆ, ఆ. రాత్రి పడుకునే ముందు ఇచ్చే పాలల్లో స్లీపింగ్ పిల్ డోస్ 2 వేశాను. మురారికే కాదు, జానకి కూడా పాలల్లో స్లీపింగ్ పిల్స్ వేసిచ్చాను. ఓహో నక్షత్ర, నువ్వు సూపర్. అవును, మహేంద్ర వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయి. అదిగో బయట బండి అగ్ని సౌండ్, వచ్చేసారనుకుంటా. హలో నక్షత్ర, మేము వచ్చేసాం. అంతా ఓకేనా? అంతా ఓకే. వచ్చి డోర్ ఓపెన్ చేయి. ఓకే. పదా పదండి. రండిరా. రండి. దుర్గకి చచ జానకి నేను ఇచ్చిన మత్తు మందు వాసన చూపించావా? లేదు, స్లీపింగ్ పిల్స్ పాలలో కలిపిచ్చాను. తాగేసి డీప్ గా స్లీప్ లో ఉంది. నమ్మొద్దు. దుర్గలా ఉన్న జానకిని కూడా నమ్మొద్దు. జానకి కూడా చాలా డేంజర్. మీ అందరినీ ఇన్ని రోజులు దుర్గలా నమ్మించింది కదా. మావయ్య, ఆ మత్తు మందు బాటిల్ ఎక్కడ పెట్టావు? ఉండు, తెస్తాను. మత్తుబందు వాసన చూపించు, అప్పుడు మేము లోపలికి వస్తాం. ఓకే, వెళ్ళు.
జానకి, నిన్ను ఇన్ని రోజుల తర్వాత నిజమైన జానకి అని తెలుసుకున్నాను. ఎంత పరిగెత్తించావు, ఇప్పుడు పడుకున్నావు. దుర్గని లోపలికి పంపిస్తేనే నువ్వు బయటికొస్తావు. దానికి అమావాస్య అయితేనే నీకు పౌర్ణమి. నక్షత్ర పట్టు. మావయ్య కాళ్ళు పట్టుకో. ఉమ్. థ్యాంక్ యూ నక్షత్ర. ఇక మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ తరుణ మార్చిన కేసులో దుర్గను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దుర్గ జైలుకి వెళ్ళిపోతుంది. నాకు కావాల్సింది అదే. కానీ లోపలికి వెళ్ళిన మనిషి మళ్ళీ బయటికి రాకూడదు. నువ్వేం టెన్షన్ పడద్దు. జైలుకి వెళ్ళిన దుర్గ సంగతి రాజశేఖర్ చూసుకుంటాడు. జైల్లో రాజశేఖర్ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దుర్గ జైలుకి వస్తుందంటే అతను పండగ చేసుకుంటాడు. జైల్లో లేడీస్ వింగ్ లో తన మనుషుల్ని రెడీ చేసుకుని దుర్గను అక్కడే లేపేస్తాడు. దాంతో నా పగ తీరుతుంది. తీసుకువెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. దించండి దాన్ని. అలాగే బాస్. రేయ్ కట్టేరా. రేయ్ ఎందుకు రే కట్టడం? అలా కూర్చోబెట్టే ఉంచండి. బాస్ ఆవిడికి మెలకు వస్తే ఏం చేస్తుందిరా? తనకి మెలకు రావడానికి ఏ 10, 11 అవుతుంది. అయోమయంగా అంతా తిరుగుతుంది. ఖాళీగా ఉన్న గదిలో డోర్ లాక్ చేసింటే అందులో ఉన్నానని అర్థమవడానికే అరగంట సమయం పడుతుంది. తరువాత ఎట్నుంచి బయటపడాలో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదానిలో అరుస్తుంది. నేనేం చేస్తానో తెలుసా? పోలీసుల దగ్గరికి వెళ్తాను. పోలీస్ అంటే ఎవరో కాదు, దుర్గ కొడుకు ద్వారక ఉన్నాడే వాడి దగ్గరకే. వాడికే కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాస్, ఈవిడ్ని కిడ్నాప్ మనమే చేసి మళ్ళీ మన మీద మనమే కంప్లైంట్ చేసుకోవడం ఏంటి? ఇదేం ప్లాన్ బాస్? రేయ్ నోర్మీరా, నేను కంప్లైంట్ ఇచ్చేదే దుర్గ మీద. ఏంటి బాస్, దుర్గ మీద? అవునరా, దుర్గని. ఈ జానకిని కిడ్నాప్ చేసి తన ప్లేస్లో వచ్చి మా ఇంట్లో కూర్చుందని కంప్లైంట్ ఇస్తాను. మా ఆఫీస్కి వచ్చి మొత్తం ఆస్తి బిజినెస్ అన్నీ తీసుకుని మోసం చేస్తుందని కంప్లైంట్ రాసిస్తాను. ఎందుకైనా మంచిది ఈవిని కట్టేస్తాను బాస్. లేస్తే మాత్రం ఎక్కడికి పారిపోతుంది? ఎక్కడికి పారిపోదు. మీరు పని చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. బయట లాక్ చేసుకోండి. అలాగే బాస్. రేయ్
రాయ్ నీకే ఫోను. చెప్పు బేబీ. డాడ్, ఎన్నిసార్లు చేసినా లాయర్ గారు కాల్ ఆన్సర్ చేయట్లేదు. అవునా? అయితే పొద్దున్నే ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళు. లేట్ అయితే అతను కోర్టుకు వెళ్ళిపోతాడు. ఓకే డాడ్, నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడుకో. ఓకే బేబీ. బాయ్ డాడ్. ఏంటి మహేంద్ర వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారా? నన్ను అనుకుని దుర్గక్కని తీసుకెళ్లిపోయారా? అయ్యో, మరి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావా అవంతి? ఇప్పుడు దుర్గక్క పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకత్తయ్యా. అలా తనంతట తానుగా కిడ్నాప్ అవ్వడం కూడా దుర్గత్తయ్య ప్లాన్ లో భాగమే. ఇదంతా తన ప్లాన్ లో భాగంగానే అనుకున్నా. వాళ్ళ అక్కని ఎత్తుకెళ్లిపోయినా వాళ్ళందరూ కలిసి ఆ అక్కకి ఏ హాని తలపెడతారోనని ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఇదంతా చేసిందే మహేంద్ర వాళ్ళని తప్పులతో పట్టుకొని చట్టానికి అప్పజెప్పాలని. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద క్రైమ్ చేస్తే అంతా వాళ్ళకే నష్టం. కానీ ఆ నేరం ప్రాణ నష్టమైతే తర్వాత ఏం జరిగినా ఏం లాభం? అత్తయ్య, దుర్గతే వచ్చింది. అక్కొచ్చేసిందా? అక్క వచ్చేసావా? నువ్వు వచ్చేసావా అక్క? జానకి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా. ఏంటొచ్చేసేది? నువ్వింత ఇది చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నిన్నేమైనా చేసుంటే? అసలే ఆ మహేంద్రవాడి మనుషులు రాక్షసులు. వాళ్ళు రాక్షసులైతే అత్తయ్య దుర్గమ్మ. అవంతి, దుర్గక్క మీద నాకు నమ్మకం ఉంది, కానీ నాలో భయం ఉంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జానకి. మహేంద్ర అరెస్ట్ అయిపోయాడు. రెడ్ హ్యాండెడ్ గా నేరం చేస్తూ దొరికిపోయాడు. అతన్ని, అతని రౌడీల్ని ద్వారకా తన టీంతో వచ్చి అరెస్ట్ చేశాడు. నిన్నిక్కడుంచి నేనింటికి వెళ్ళిన పని పూర్తయిపోయింది జానకి. ఇప్పుడు అవంతితో కలిసి నువ్వు ఇంటికి వెళ్ళు. అవంతితో కలిసా? ఏ, మహేంద్ర అరెస్ట్ అయ్యాడు కదా, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. లే జానకి, అరెస్ట్ అయింది మహేంద్ర మాత్రమే. ఆ విశాలక్షి కూడా వచ్చుంటే ఇద్దరిని కలిపి ఒకే నేరంలో అరెస్ట్ చేసేవాళ్లు. కానీ విశాలక్షి ఇంట్లోనే ఉంది. తనుండగా నువ్వు వెళ్తే మళ్లీ కథ మొదటికొస్తుంది. విశాలక్షి మన మీద కేసు పెడుతుంది. అవునక్క, నేను ఇంత ఆలోచించనే లేదు. అందుకే నువ్వు ఇంకొంచెం ఓపిక పడితే ఆ విశాలక్షిని కూడా పంపించేసి అప్పుడు నిన్ను తీసుకెళ్లి కళ్యాణ్ రాముడికి అప్పచెప్తాను. అస్సరే అత్తయ్య, అసలు నీకు మహేంద్ర వాళ్ళ ప్లాన్ గురించి ఎలా తెలిసింది? వాళ్ళ ఫోన్లో పెట్టిన చిప్ వల్లనా? లేదవంతి, వాళ్ళ ఫోన్ని దూరంగా విసిరేశారు. నాకు వాళ్ళ ప్లాన్ తెలియలేదు. ఏదో డేంజరస్ ప్లాన్లు చేస్తారని గెస్ట్ చేశాను. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. హాల్లో ఉన్న విశాలక్షి ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకిమ్మని గోదావరికి చెప్పాను. గోదావరి వాళ్ళకి ఫోన్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి నక్షత్ర ఫోన్ చేసి వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పారు. దాంతో నాకంతా తెలిసిపోయింది. అక్క, నువ్వు భలే దానివక్క. ఏదైనా కష్టం వస్తే వెంటనే దానికి పరిష్కారం వెతుకుతావు. కష్టం రాగానే దాని రేంజ్ ఏంటో గుర్తించి దాని చుట్టూ ఓ సర్కిల్ గీసి ఆ సర్కిల్ బయట మనం నిలబడి ఆలోచిస్తే మనం ఏం చేయాలో వెంటనే అర్థం అవుతుంది. అలా కాకుండా మనం కష్టం పక్కన నించొని ఆ సర్కిల్ గీసుకుంటే మనతో ఉన్నది కష్టం మాత్రమే, పరిష్కారం కనబడనే కనబడదు. భలే చెప్పావత్తయ్యా. అందరూ నీలా ఆలోచించగలిగితే దెబ్బకి సమస్యలన్నీ పారిపోతాయి. సరే, మీరిక ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి ఆ విశాలక్షి సంగతి చూస్తాను. అలాగే అక్క.
కాల్ ఆన్సర్ చేయి, లేదంటే కారు పక్కన ఆపు. హలో, ఏంటి? మా డాడ్ని అరెస్ట్ చేసావా? చేశాను. అయితే వెంటనే వదిలేసి. ఏ నేనేమి అతను మీ నాన్న అని నువ్వేదో నన్ను ఇబ్బంది పెడుతున్నావు అనుకొని అతను అరెస్ట్ చేయలేదు. అతను మా అమ్మని కిడ్నాప్ చేశాడు. స్పాట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అందుకే అరెస్ట్ చేశాను. ఓకే, మా డాడ్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, కానీ నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? అది నీకు అనవసరం. నాకు తెలియాలి. అరే, ఇది నా డ్యూటీ. నువ్వు నా డ్యూటీలో ఇంటర్ఫీర్ అవ్వకు. అది నీ డ్యూటీని, కానీ అక్కడుంది నా డాడ్. కానీ అతను నేరస్తుడు. మా అమ్మని కిడ్నాప్ చేశాడు. మా అమ్మ అంటే నాకెంత ప్రాణమో తెలుసా నీకు? అలాంటిది మా అమ్మని కిడ్నాప్ చేస్తాడా? అంటే మీ అమ్మంటేనే నీకు ప్రేమ? నా డాడ్ అంటే నాకు ప్రేమ లేదా? కానీ అతను నా డాడ్ అంటే కూడా నాకు చాలా ప్రేమ ఉంది ద్వారకా. ఎవరికైనా వాళ్ళ మమ్మీ డాడీ మీద లవ్ ఒకటే ఉంటుంది. నీ లవ్ మాత్రమే లవ్, నాది కాదు అంటే ఎలా? నేనలా అనలేదు. మీ నాన్న నేరం చేశాడు. అతన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మీ అమ్మ వచ్చి సాక్ష్యం చెప్తుంది, మా డాడీకి శిక్ష వేస్తారు, అంతేనా? చూడు ద్వారకా, నువ్విప్పుడు మా డాడీని వదిలేకపోతే నేను మన విషయం మీ మామ్కి మీ వైఫ్కి చెప్పేస్తాను. నక్షత్ర, నువ్వనుకుంటున్నట్టు నాకు నీ మీద అసలు కోపం లేదు. నాకు అవంతెంతో నువ్వు అంతే. కానీ నువ్వే నా మీద అవంతి మీద అనవసరంగా కోపం పెంచుకున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను కూడా నీ మీద కోపం పెంచుకుని ఈ వీడియో ద్వారకకు చూపిస్తే వెంటనే వాణ్ణి నువ్వు అరెస్ట్ చేసేస్తాడు. అదే మురారికి చూపిస్తే కంగారు పడుతున్నావా? నేను నిజంగా చూపించేదాన్ని అయితే మాట చెప్పను, ముందు చూపించేస్తాను. వాడికి చూపిస్తే నిన్నింట్లోంచి పంపించేస్తాడు. మీ తప్పుల్ని వీడియో షూట్ చేయమని చెప్పింది అవి మీకు చూపించడానికే గాని అవి చూపించి మీ ఇద్దరిని బెదిరించడానికి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకు నక్షత్ర. నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవే ఆలోచనలొస్తాయి. జాగ్రత్త. ఒడ్డుగా నిలబడతావే, తప్పుకో. నువ్వు రావంతి. అత్తయ్య. అబ్బో, నక్షత్ర ఏంటిది? మనం కళ్ళు లేవని తెలుసుకున్నాకే కదా జానకిని కిడ్నాప్ చేయడానికి ఓకే అన్నాం. మరి ఇదంతా ఏంటి? జానకిని బంధించి దుర్గని అరెస్ట్ చేయించాలని చూస్తే దుర్గే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసింది. అది రాత్రి తనే ఇక్కడున్నానని చెప్తుంది. అంటే మన ఇంట్లో ఉంది దుర్గేనా? ఏంటి ఇదంతా? అసలు దుర్గెవరు, జానకి ఎవరు? అసలు జానకి నిజంగా చూపు ఉందా లేదా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. అలాగే అనుకుని అవంతి, వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉండడమే మనకి మంచిది. నక్షత్రకైతే ఇంకా డౌట్ గానే ఉందత్తయ్యా. అందుకే నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి అవంతి.
నక్షత్ర ప్రతి విషయం మహేంద్రకి చెప్తోంది. తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సువర్ణ వల్ల మహేంద్ర వాళ్ళు చాలా మంచివాళ్ళు అనే అభిప్రాయంలో ఉంది నక్షత్ర. విశాలాక్షి మహేంద్ర ఎంత డేంజరో తనకి అర్థమయ్యేలాగా చెయ్యాలి. నువ్వు జానకిని జాగ్రత్తగా చూసుకో. మహేంద్ర వాళ్ళు మళ్ళీ జానకిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయి. అత్తయ్యా, హలో అత్తయ్యా. అవంతి, ఒక్క నిమిషం, నేను తర్వాత చేస్తాను. అలాగే అత్తయ్యా. ఇదేంటి, మహేంద్ర అరెస్ట్ అయి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎలా ఇంటికొచ్చేశాడు? ద్వారకెలా వదిలేశాడు? వదిలేశాడా లేక తప్పించుకుని వచ్చేశాడా? ఏంటి దుర్గా, షాక్ అయ్యావా? నేను జానకిని, దుర్గని కాదు. అవునా? నువ్వు దుర్గవు కాకపోతే నన్ను చూసి నువ్వంత షాక్ అయ్యేవెందుకు? నిన్ను చూసి నేను షాక్ అవడం ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన నీ కొడుకు ఇంత త్వరగా ఎలా వదిలేశాడని షాక్ అవుతున్నావు కదా? దీన్ని షాక్ అవ్వడం అనరు. పొద్దున్న బయటకెళ్లే ముందు సెన్ లాంటి శకునం ఎదురైతే షాక్ అవుతారు కదా, అలాంటిదన్నమాట. అయినా నీలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే నిన్ను అరెస్ట్ చేసినవాడు నా కొడుకన్నా చూడు. ఈ జానకి కడుపును పుట్టింది కూతురు, కొడుకు కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పని చూసుకో. ఓ, నాకంటే ముందు ఇంటికొచ్చేసి రెడీ అయిపోయి జానకి అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నువ్వు ఖచ్చితంగా దుర్గవే. అసలు ద్వారక ఎందుకు వదిలేశాడు? ఏం జరుగుంటుంది? హలో, డాక్టర్ కిరణ్ గారు. సిహెచ్ కిరణ్ గారండి? అదేనండి, సిహెచ్ కిరణ్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన సెమినార్ కోసం యుఎస్ వెళ్ళారు మేడం, రావడానికి 1 month పడుతుంది. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. విశాలాక్షి వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరబోతున్నారు. వాళ్ళెక్కడ డాక్టర్ గారితో నిజం చెప్పిస్తారేమోనని టెన్షన్ పడ్డాను. కానీ డాక్టరు ఊళ్ళో లేరంట. ఏదో సెమినార్ ఉందని యుఎస్కి వెళ్లారంట. నెల తర్వాత గానీ రారంట. జానకి ఏం కాదు, తను చాలా సేఫ్గా ఉంటుంది. ఉండడానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను. ముందు విశాలాక్షి మహేంద్రలని కంట్రోల్ చెయ్యాలి, చేస్తాను. చాలా త్వరలోనే వాళ్ళని ఈ ఇంటి నుంచి సాగనంపేలా ప్లాన్ చేస్తాను. సరిగ్గా తినలేకపోతున్నాను, సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. అమ్మతో మాట్లాడలేను, నాన్నతో చెప్పలేను. ఏం చేయాలో తెలీదు. రుద్ర, ఐ కెన్ అండర్స్టాండ్. అదిగో ఆ గుళ్ళో దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నది నిజం. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని, నీతో నీ గడపాలని ఎన్నో కలలు కన్నది నిజం. కానీ ఎప్పుడైతే నీకు పెళ్ళైందని తెలిసిందో అప్పుడే అక్కడే నా మనసుని చంపేసుకున్నాను. నిన్ను పూర్తిగా మర్చిపోవాలనుకున్నాను, నీతో స్నేహం మాత్రమే చేయాలనుకున్నాను. కానీ ఇంతలోనే నా జీవితంలో ఎప్పటికీ తేరుకోలేకుండా, అసలు మర్చిపోలేకుండా దెబ్బ కొట్టావు. అవును, నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. కానీ ఏం చేయను,
నాకప్పుడు నువ్వు కనిపించలేదు, అవంతే కనిపించింది. ఏం చేయను, నేను కూడా రోజు నరకం అనుభవిస్తున్నాను. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నావా? అవును రుద్ర, నిజంగా. అయితే దానికొక్కటే దారుంది. ఏంటది? మనిద్దరికీ పెళ్ళవ్వటం. ఏం మాట్లాడుతున్నా? ఏంటలా అంటున్నావు? పెళ్లి మాట ఎత్తగాని అదేదో ఇంతకు మించిన తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. అలా అని కాదు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. పెళ్లి మాట ఎత్తితే వెంటనే మాట మార్చేస్తున్నావు, లేదంటే ఎస్కేప్ అయిపోతున్నావు. నిజం చెప్పు ద్వారగా, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? రుద్ర, అదేంటంటే నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. నువ్వు ఎప్పటికీ ఆ షాక్లోనే ఉంటావు. అందుకే నేనే గుళ్ళో పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకుందామని వచ్చాను. వాట్? అవును ద్వారగా, ఇప్పుడు ముహూర్తం పెట్టించుకుందాం. నేను పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ షాక్లోనే ఉండి పెళ్లి టైంకొచ్చి నా మెళ్ళు తాళి కట్టు. రుద్ర, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మరి ఏది కరెక్ట్ నువ్వే చెప్పు. నీ చావటమా? అయ్యో, అలా అనట్లేదు. చూడు ద్వారగా, పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పెళ్లి చేసుకోవటం ఒక దారి. లేకపోతే నువ్వొచ్చి మా డాడ్తో నీ వల్ల జరిగిన తప్పు చెప్పు. వాళ్ళే మన పెళ్లి చేస్తారు. వాట్? నేనొచ్చి మీ నాన్నగారితో మాట్లాడాలా? లేకపోతే నేను మాట్లాడాలా? ఏ పేరెంట్స్ అయినా పిల్లలకి చాలా గొప్ప లైఫ్ ఇవ్వాలని చూస్తారు. అలాంటి వాళ్ళ ముందుకెళ్ళి నేనెలా ఈ మాట చెప్పగలను? మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలని రిజెక్ట్ చేయను? అంత మంచి సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావంటే ఏమని సమాధానం చెప్పను? ఏమీ చెప్పలేకపోతున్నాను. అందుకే నువ్వొచ్చి మాట్లాడు. నేను మాట్లాడలేను రుద్ర. నేను మాట్లాడితే ఈ విషయం పబ్లిక్ అవుతుంది. అవంతికి తెలుస్తుంది, అమ్మకి తెలుస్తుంది. అప్పుడు నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. అయితే పద, పంతులు గారిని మంచి రోజు చూడమందా? లేదు రుద్ర. అయితే నీ చేత్తోనే నాకు పాయిజన్ ఇవ్వు. రుద్ర, చూడు త్వరగా, నువ్వింకేమీ మాట్లాడుకు. వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టించుకొని చక్కగా పెళ్లి చేసుకుని కాపురం పెడదాం. నువ్వు నీ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి కొన్ని రోజులు మన ఇంట్లో ఉండు, కొన్ని రోజులు అక్కతో ఉండు. మొన్నే నేను ఏవండి ఆవిడ వచ్చింది అని ఏదో సినిమా యాడ్ చూసి డౌట్ వచ్చి సినిమా మొత్తం చూశాను. అది అచ్చం మనలాంటి స్టోరీనే. ఒక హస్బెండ్ 2 వైఫ్స్. పద ద్వారకా, మన సమస్యకి ఇదే పరిష్కారం. పద. రుద్ర, రుద్ర, రుద్ర ప్లీజ్ వదులు. ఇదిగోండి మీ జాతకం. ఉంటాను గురువు గారు. సంతోషం. పంతులు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ద్వారకా కూర్చో. చెప్పండమ్మా. పంతులు గారు, మా పెళ్లికి మంచి ముహూర్తం చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, పేర్లు చెప్పండమ్మా. ద్వారకా, అరే అవంతక్క,
అరవకు అరవకు. అలారం కంటే ముందే లేస్తావు, ఇంకా అలారం ఎందుకు పెడతావు? లేవగానే నా మొగుడి అందమైన మొహం చూడ్డం నాకిష్టం. అందుకే పొద్దున్నే లేస్తాను. మరి అలారం అవసరం ఏంటి? నేను లేవగానే నా మొగుడు కూడా నన్ను చూడాలి కదా. అందుకని అలారం పెట్టి నన్ను లేపేస్తావా? మరి రోజు సూర్యుని తొలికిరణం భూమి మీద పడగానే ఈ నేలకి ఎంత పులకరింతగా ఉంటుందో, నా మొగుడి తొలి చూపు కూడా నా మీద పడితే నాకంత ఇష్టంగా ఉంటుంది తెలుసా. లేవగానే నీ కళ్ళల్లో నేను నిండిపోతే రోజంతా నీకు కనబడుతూనే ఉంటాను. అప్పుడు వేరే ఎవ్వరూ నీకు కనిపించరు. నా కళ్ళల్లో గుండెల్లో నువ్వు, నీ మనసులో ఊహల్లో నేను. అంతే, మనం ఇద్దరమే. మన మధ్య ఎవ్వరూ రాలేరు. సరే, మా అత్తయ్య కాఫీ పెట్టాలి. అమ్మా పాలు. అదిగో పాలు కూడా వచ్చేసాయి.